కౌన్సిలర్ సురేంద్ర గారు రావాలి పైకి. బాబు ఇద్దరు మైక్ పెట్టా. దయచేసి కొంత ఇక్కడ వచ్చిన భక్తుల పేర్లు మాకు కొన్ని తెలివయి ఎవరైనా ఉంటే మీరు మాట్లాడుతుంటే చేయబడి నేను పిలుచుకుంటా. ఎందుకంటే ఇక్కడ మా ఊరిలో మాత్రం నేను గుర్తుపడతా కనుక పిలుస్తా. మీరు బయట వాళ్ళు వచ్చారు ఎందుకంటే అభిమానంతో అంబేద్కర్ గురించి అభిమానంతో వచ్చినందుకు వారిని పిలవడం నా ధర్మం కనుక మీరు దయచేసి చేయలేపండి నేను పిలుస్తా. ఎందుకంటే మీ పేరు తెలియదు, ఏమనుకోవద్దు, చేయలేపండి నేను పిలుచుకుంటా. ఇప్పుడు మా 2వ వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ గారు దమ్మాయిలో సామాజిక సేవ ఏ కార్యక్రమం ఉన్నా నింద ముందుకుంటూ వచ్చే నాయకురాలు సుజాతమ్మ గారు. అంబేద్కర్ గురించి మహిళా వెనుక సావిత్రిబాయి పూలే ఒక ఆమె ప్రథమ అధ్యాపకురాలు. సొంత ఎంత కష్టపడి అత్తగారింటి కానీ అత్తలు మామూలు బాధ పెట్టినా కానీ చదువుకొని మనందరికీ ఆశించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకు, చిన్నలకు, అన్నలకు అందరికీ నా నమస్కారాలు. వినబడుతుందా? అందరికీ జై భీమ్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన అంబేద్కర్ రచించినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంది అనేది మనమే చదవడం కాదు, మనము నేర్చుకున్న అటువంటి విషయాలను మన పిల్లలకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో పిల్లలు పొద్దున్న లేవగానే హడావుడిగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఏదో చదువుకుంటున్నారు, వస్తున్నారు, నిద్రపోతున్నారు, అయిపోతుంది. కానీ పిల్లలకు ప్రతి ఒక్కరూ నా విన్నపం నేర్పించాలి. అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం నేర్పిస్తూ పోతుంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అనేది నేర్చుకొని వాళ్ళు ఏంది అసలు మనం బడుగు బలహీన వర్గాలు ఏంటి, ఎందుకు వెనుకబడి ఉన్నాము, ఏంది, ఎలా చదవాలి, ఎలా కష్టపడాలి, ఎలా పైకి రావాలనేసి వాళ్ళకు కూడా తెలియాలి. మనం మన జనరేషన్ తోటి ఆగిపోకుండా ప్రతి విషయము వాళ్ళకు కూడా తెలియాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మనలాగానే కష్టపడాలి అనే ఒక ఫీలింగ్ రావాలి మనసులో. అందుకని మనం ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకు దృష్టికి తీసుకుపోవాలి, నేర్పించాలి. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది, ఎందుకు రాలేదు, ఏంటిది అనేది మనలో మనం ఒక విశ్లేషణ, మనలో ఒక యూనిటీ లేదనేది మన అందరికీ తెలిసిన విషయము. యూనిటీ అనేది కంపల్సరీగా మనము అది చేసుకొని యూనిటీ తీసుకొచ్చుకోవాలి. అది ఎందుకు లేదనేది మనం గమనించుకోవాల్సిన విషయము. యూనిటీ విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నాం, విఫలం అవుతున్నాము. ఆ విషయంలో కొంచెం మనము ఏంది అనేసి విశ్లేషించుకొని కొంచెం యూనిటీగా ఉంటే మనం కొంచెం డెవలపింగ్ అనేది ఉంటుంది. ఒక మాట మీద ఉండడం అనేది నేర్చుకోవాలి. మనం కూడా మాట మీద లేకనే ఇవాళ ఇంత ఖాళీగా ఉన్నటువంటి మన సభను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఇక మనకు ముందుగా ఏంది అనేది మనం తెచ్చుకోవాలి, మనము మాట మీద ఉండి పిలుచుకోవాలి అనేసి మనము యూనిట్గా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. థ్యాంక్స్.